ఈ మొత్తం ఇండస్ట్రీలో బాగుపడేది ఎవరంటే మెయిన్ పెద్ద హీరోలండి. అవును. మిగతా అందరికి కష్టాలే ఉంటాయి. అలాగా ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పుడు హీరోస్ సెటిల్ చేసి మాది సెటిల్ చేయకుండా మీరు ఎలా రిలీజ్ చేస్తారు, మాది కూడా చేయండి అంటే వీళ్ళకి కూడా ఏంది, మనం ఇప్పుడు ఆపితేనే మనకి డబ్బులు వస్తాయి, హీరోస్ కోర్టుకి వెళ్ళింది కాబట్టి వచ్చాయి అనేది. ఇక్కడ ఏమంటే వీళ్ళ మీద కోర్టుకి వెళ్ళే పరిస్థితి లేకపోవచ్చు లోకల్ డిస్ట్రిబ్యూటర్లకి. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీలో మళ్ళీ ఉండాలి, వాళ్ళు మళ్ళీ వ్యాపారాలు చేయాలి, నిలదొక్కోవాలి, వాళ్ళకి వేరే వ్యాపారాలు ఉంటాయి. పైగా ఇది బాలకృష్ణతో ఇష్యూ. ఇక్కడ కూడా బాలకృష్ణ చెప్తే రేవంత్ రెడ్డి వింటాడు, వాళ్ళ మనిషి కాబట్టి తెలంగాణలోనైనా ఆంధ్రాలైనా వ్యాపారాలు చేసుకుంటూ ఫైనాన్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రెజర్ చేస్తారు కానీ వాళ్ళు కోర్టుకు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు అని చెప్తున్నారు, మా కూడా ఇవ్వాల్సింది ఇచ్చేసి మీరు రిలీజ్ చేయండి అని. దాంతో ఇప్పుడు మళ్ళీ టెన్షన్లు అయితే వచ్చాయి అని అంటున్నారు. కానీ నేను అనుకోవడం బాలకృష్ణ రంగంలోకి ఇప్పుడు మళ్ళీ ఆగితే ఇది ఇంకా అంతకంటే మళ్ళీ అసలు ఇంక నిరుత్సాహం పోతుంది. ఇప్పుడంటే కనీసం ఏదో ఒక పేరుతో సినిమా నాంతూ ఉంది, పబ్లిసిటీ ఉంది, ఇంకా ఒక రకమైన సింపతి కూడా వచ్చింది. బాలకృష్ణ పాపం ఎన్ని కష్టాలు పడి ఆగిపోయింది అని ఒక సింపతి కూడా వచ్చింది. కాబట్టి ఫ్యాన్స్ కసిగా వెళ్ళి 2 సార్లు 3 సార్లు వెళ్ళి సినిమా చూడాలనుకుంటారు. రెండోది అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ తెలియకుండానే వాళ్ళకి కూడా టార్గెట్లు ఇస్తారు. మీరు ఈ థియేటర్లు ఈ టౌన్ లో మీరే చూసుకోండి, ఒక థియేటర్లు అంతా బ్లాక్ చేసి టికెట్లు ఆల్రెడీ కొన్నారు. సో అలాగా ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఓపెనింగ్స్ బాగుండాలి. ఇప్పుడు ఏంటంటే 50 రోజులు 100 రోజులు అనేది కాన్సెప్ట్ పోయింది. ఫస్ట్ ఈ 10 రోజుల్లో లేకపోతే 2 వీక్స్ లోనే మాక్సిమం లాగా డబ్బు లాగాలి. అందుకని ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయనే టాక్ వస్తే గానీ జనం మళ్ళీ కామన్ పీపుల్ రారు. ఇంతకు ముందు అంటే ఫ్యాన్సే హిట్ చేయగలిగేవాళ్ళు ఇప్పుడు లో బడ్జెట్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఫ్యాన్స్ హిట్ చేయలేరు, ఎందుకంటే 200 కోట్లు బడ్జెట్. అంత బడ్జెట్ ఫ్యాన్స్ ఎక్కడ పెడతారు? పైగా ఇతను ఫ్యాన్స్ అంతా కూడా మాస్ ఎక్కువ ఉంటారు, అంతంత రూపాయలు పెట్టి. ఇప్పుడు 600 నుంచి 800 ఉంది టికెట్. సో చాలా చోట్ల పెంచారు, 100 రూపాయలు 125 అలాగా పెంచారు. ఇవన్నీ చేయాలి కాబట్టి ఇప్పుడు కూడా టెన్షన్ అయితే ఉంది. రిలీజ్ అయ్యి అంటే పడితే గానీ పడే వరకు నమ్మే పరిస్థితి అయితే లేదని చెప్తున్నారు. సో ఇది ఒక దురదృష్టకరమైన కట్నం కోసం తాళి కట్టడం, కట్టాలా వద్దా సినిమాటిక్ గా అలాంటి పరిస్థితి. ఇది కూడా ప్రొడ్యూసర్లకు అలాగే ఉంటదండి. వాళ్ళు ముందస్తుగా క్లియర్ చేసుకోకపోతే జాగ్రత్తగా మనం ఇది చూసాం కదా మనం పూరి జగన్నాథ్ది. వాళ్ళైతే ధర్నా చేసి బెదిరింపులు కూడా, ఆయన సెక్యూరిటీ కూడా పెట్టుకోవాల్సి వచ్చింది ఇంటికి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు సినిమాలకి ఇస్తారు. సినిమా అనేదే జూదం లాంటిది, ఆడొచ్చు ఆడకపోవచ్చు. అందుకని సినిమా రిలీజ్ అయినాక డబ్బులు వస్తాయని లేదు. అందుకని ఫైనాన్షియల్ చాలా జాగ్రత్తగా ఉంటారండి వాళ్ళు. ఫైనాన్స్ సినిమా ఫైనాన్స్ చేస్తే ఇవన్నీ తెలుసు వాళ్ళకి, అందరికంటే నాలెడ్జ్ ఫైనాన్షియల్కే ఉంటది. సో మనకి ఇప్పుడు మన బిజినెస్ కి సంబంధించి ఎవరైనా డబ్బులు ఇస్తే మన బిజినెస్ గురించి మనకంటే ఎక్కువ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటది. ఇతనికి ఇస్తే ఈ బిజినెస్ లో రికవర్ అవుతుందా లేదా అనేది చూసుకునే ఇస్తారు. అన్ని చూసుకున్నా ఒక్కోసారి తప్పుటాడికి వేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా గందరగోళం అయితే ఉందనే చెప్పచ్చు అన్నమాట. అయ్యా అంటే ముఖ్యంగా హీరోలు, పెద్ద హీరోలు ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పకుండా ప్రొడ్యూసర్లు డీల్ చేస్తే మాత్రం, ఇది కూడా ముందే చేస్తుంటే బాలయ్య చేస్తుండేవాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమల్లికి ఇలాగే డీల్ చేసేసుకున్నాడు ముందుగానే. ఆయన రంగంలో దిగి ప్రొడ్యూసర్ తరఫున డీల్ చేశాడు. మామూలుగా పెద్ద సినిమాలకి హీరోలు రంగంలో దిగి చేస్తారండి. కానీ అంటే నెక్స్ట్ సినిమా నా సినిమాకి మీకు ఇప్పిస్తానో, డిస్ట్రిబ్యూషన్ ఇప్పిస్తానో ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే శ్రీమంతుడప్పుడు కూడా మహేష్ బాబు అలాగే వీళ్ళతో హీరోస్ వాళ్ళకి తన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చాడు. అందుకే హీరోస్ వాళ్ళు ఆగారు అప్పుడు. ఇప్పుడు కూడా బాలయ్య గాని ఇదయ్యి నేను నెక్స్ట్ వరుసగా సినిమాలు ఉన్నాయి మీకే డిస్ట్రిబ్యూషన్ ఇస్తానని కానీ మాట్లాడుకొని చేసి ఉంటే అయిపోయేది. వీళ్ళు చెప్పలేదు కదా, అందువల్ల ఇది ఒక గుణపాఠంగా కూడా మనం చెప్పుకోవచ్చు.